ఎవరా బుద్ధి లేనిది? కళ్ళు కనిపించడం లేదా? ఎవరితో మాట్లాడుతున్నారు? అరే అరే, నీకు కోపం వచ్చినట్టుంది. ఏంటి మీ ఉద్దేశం? ఈ ఇంట్లో బట్టల కొలతలు ఇవ్వటానికి ముందు మీ అందరూ కళ్ళు టెస్ట్ చేయించుకోండి. ఏ యాంగిల్లో చూసి మీరు నన్ను ఆంటీ అని పిలుస్తున్నారు? సారీ, మమ్మల్ని క్షమించేసి ఇప్పుడు కొలతలు తీసుకో. పదండి 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 పదండి. త్వరగా రామ్మా. వెళ్ళి త్వరగా ప్రజ్ఞ పిలుచుకురా. తొందరగా వెళ్ళు, తొందరగా. మీరు తను పంపించేసి మంచి పని చేశారు. ఊరికి నా పర్సనాలిటీని వెక్కిరిస్తోంది. ఇదిగో బాబు, నేను నీకు పూల జడ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చావా? నేను తీసుకొచ్చాను, ఒకసారి లోపల చూస్తాను. వెళ్ళు. అక్క ప్లీజ్ రా. అదిగో ప్రజ్ఞ వచ్చేసింది. చూడు, అందరికంటే ముందుగా ప్రజ్ఞ కొలతలు తీసుకో. ఎందుకంటే తనే పెళ్లి కూతురు. అందరికంటే ముందు తన బట్టలే కుట్టాలి. తర్వాత సంగతి తర్వాత. ఆ రండి, ముందుకొచ్చి కొలతలు ఇవ్వండి. తీసుకో. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అక్క డ్రెస్ రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది దీపాలి ఆంటీ? అయినా వయసులో తనకంటే కేవలం 2-3 ఏళ్ళు పెద్దయినంత మాత్రాన ఆంటీ అని పిలిచేస్తారా? మీకు అసలు ఏమో అర్థం కాదా? అంటే మా బుల్బుల్ కంటే 2 ఏళ్ళు పెద్దవారు మీరు. అలా అయితే మీరు మా ప్రజ్ఞక్కని అక్క అని పిలవగలరా? తను మీకంటే పెద్దది కదా. ఏమంటారు దీపాలి ఆంటీ? అదే నా ఉద్దేశం. దీపాలి అక్క, ఇంతకీ మీ ఏజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడేగా 25వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాను నేను. 8 ఏళ్లుగా దీపాలి ఆంటీకి 25 ఐ మీన్ చాలా వెల్ మెయింటైన్డ్ కదా. ఫిగర్ చూసారు కదా. లుక్ ఎట్ హర్, లుక్ ఎట్ హర్. ఈ పిల్ల నిన్ను కొలతలు తీసుకుని వదిలే. ఒక పంచి, నువ్వు ప్రజ్ఞతో పాటు తన గదిలోకి వెళ్ళిపో. అక్కడైతే కొలతలు చక్కగా తీసుకోవచ్చు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కొలతలు తీసుకో. అలాగే ఆంటీ గారు, మొత్తం అందరిని ఒకేసారి పంపించొద్దు, ఒకరి తర్వాత ఒకరిని పంపించండి. నాకు ఎక్కువ టైం లేదు. అబ్బో మరి సొమ్మగిలిపోతుంది ఈ పిల్ల. మీ మావయ్యేడి? నేను పూల జడ తీసుకురమ్మని చెప్పానే. నేను చూస్తాను. అక్క నువ్వు వెళ్ళి కొలతలు ఇవ్వు, నేను చూస్తాను. అక్కర్లేదు, మీ ఇద్దరు కొలతలు ఇవ్వండి, నేను వెళ్ళి చూస్తాను. అరే ఎక్కడ పెట్టాను నేను? ఇందాకే కదా దాన్ని తీసుకొచ్చాను. ఇంతలోనే ఏమైపోయిందో కనిపించడం లేదు. ఈ సూట్ కేసులో ఒకసారి చూస్తాను. ఓరి బాబా, పెద్ద పెళ్లి బట్టలు కుట్టించుకుంటున్నారట. వీళ్ళ ఏర్పాట్లకి గండి కొట్టుకుపోతే. ఏది ఇలా ఇవ్వుదని? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇవ్వు, ముందు నాకు ఇవ్వు. అసలు నువ్వెందుకు తీసావు? ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వు దొంగతనం చేసావా? ఈ పెద్దోడు ఇంటేగా. ఎన్నిసార్లు చెప్పాను వాడికి నేను దీన్ని తీసుకుపోరా. ఇదిగో నేను నిన్నే అడుగుతున్నాను. అవును, నేనే దొంగిలించాను ఈ నగల్ని. దొంగతనం నువ్వు చేసావా? ఈ దొంగ బుద్ధి నీకెలా వచ్చింది? మా అక్క ఇంట్లోనే దొంగతనం చేయటానికి నీకు సిగ్గుగా లేదు? మరి ఆ సురేష్ మన ఇంట్లో చేసిన దొంగతనం సంగతేంటి? తను మన ఆస్తి నాకు దక్కకుండా చేశాడు. ఆయన నేను వాడి పెళ్లికి సంతోషంగా ఉండదా? చాలు, నోరు మూసుకో. ఆ సురేష్ ఏం చేయలేదు. నువ్వే ఆ ప్రాపర్టీ వద్దనేసావు కదా. ఆ సురేష్ నన్ను చాలా కష్టాలు పెట్టాడు. నేను వాడిని వదిలిపెట్టాను. బాగా గుర్తుంచుకో నువ్వు. నువ్వేం ఆడదానివి? సురేష్ చేసిన తప్పు కారణంగా నువ్వు మన మేనగోడల ఆనందాన్ని దోచుకుంటున్నావా? నేను నిన్న ఆ పని చేయనివ్వను. నేను ఇప్పుడే బయటికెళ్తాను. బయటికెళ్ళి దీన్ని అందరికీ చూపిస్తాను. నాకు ఇచ్చేవి. పెద్ద నీతిమంతుడు వచ్చాడు. వదిలే. వదులు. ఇవి నావని చెప్పానా? వదులు. వదులు. సురేష్, నువ్వు రావటం మంచిదయింది. చూసావా నువ్వు మా ఆవిడ చేసిన ఆగడం? ఇవి బయటికి తీసుకెళ్ళు. నేను ఎలాంటి పావును పాలు పోసి పెంచుతున్నానో వాళ్ళందరికీ చెప్పు. నాకు తెలుసు బాబు, నీ కోపంగా ఉందని. ఇది చేసిన పని వల్ల ప్రజ్ఞతో సహా అందరి మనసులకి కష్టం కలిగింది. దాని తరఫున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇది చేసిన పనికి దీనికి శిక్ష పడాలి. ఆ శిక్ష పడేలా నువ్వే చూడాలి. ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళి బయటికెళ్ళి చేసిన పని అందరికీ చెప్పు. బాబాయ్ గారు చూడండి, నేనెవరికీ ఏం చెప్పదలుచుకోలేదు. ఈ దొంగతనం వల్ల అందరూ ఎంతో బాధపడతారు. కానీ ఇప్పుడంతా మరిచిపోయి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలనుకుంటున్నారు. ఇలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో వాళ్ళ గనక పిన్నమ్మ చేసిన ఆగడం గురించి తెలిసిపోయిందంటే అందరూ చాలా బాధపడతారు. మళ్ళీ నేను వాళ్ళ బాధను చూడలేను. ప్రజ్ఞను కూడా చాలా కష్టపడి ఓదార్చాను. ఇదంతా మరిచిపోవాలి. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో ముగించేద్దాం. పిన్నిని అందరి ముందు అవమానం పాలు చేస్తే ఏమొస్తుంది? ఈ డబ్బులు, నగలు తిరిగి వాళ్ళకి అందేలా చేయటానికి మనం వేరే మార్గం చూద్దాం. పిన్నమ్మ మీద అనుమానం రాకూడదు. వాళ్ళకి గనక అనుమానం వస్తే